కర్నూలు నగరంలోని నెహ్రూ రోడ్ నందు గత 4 నెలల క్రితం వేసిన సీసీ రోడ్డు చిన్నపాటి వర్షానికి కంకర తేలి గుంతలు పడ్డాయని, నాసిరకంగా రోడ్డు వేసిన కాంట్రాక్టర్పై మున్సిపల్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం, సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ నాయకత్వంలో నెహ్రూ రోడ్ నందు నాసిరకంగా వేసిన రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, సీసీ రోడ్డు అంటేనే దాని కాలపరిమితి కనీసం 20 సంవత్సరాలు పైబడి ఉంటుందని, కానీ నెహ్రూ రోడ్లో వేసిన కొత్త సీసీ రోడ్డు 4 నెలలకే గుంతలు పట్టడం చూసిన తర్వాత ఇంజనీర్లకు, స్థానిక రాజకీయ నాయకులకు ఎంత కమిషన్ ముట్ట చెప్పారు, అవినీతి ఎంత జరిగిందో చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఆయన తెలిపారు. పర్యటనలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ అబ్దుల్లా, సిపిఎం సీనియర్ నాయకులు పార్వతయ్య, బజార్ శాలి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కన్నులో గత 4 నెలల క్రితం సీసీ రోడ్డు వేశారు. సీసీ రోడ్డు యొక్క కాల పరిమితి కనీసం 20 సంవత్సరాలు ఉంటుంది. కానీ నెహ్రూ రోడ్లో వేసిన ఈ రోడ్డు 4 నెలలకే, చిన్నపాటి వర్షానికే మొత్తం కూడా నాశనమైంది. అంటే నామమాత్రపు నామ్స్ కూడా పాటించకుండా కాంట్రాక్టర్లు రోడ్ వేస్తే మున్సిపల్ అధికారులు కళ్ళు మూసుకుని అంగీకరించడం, ఇది ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్ కోరుతా ఉన్నా, అయ్యా మున్సిపల్ కమిషనర్ గారు, ప్రజలు పన్నులు కట్టి మీకు డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మక్కై ఇలాగా నాణ్యత లేని రోడ్డు వేస్తే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.